నమస్తే, నా పేరు కిరణ్ మే ఎస్ట్రీమ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 5వ తేదీ కల్లా ప్రభుత్వ సిబ్బందితో ఓటర్ స్లిప్లు పంపిణీ చేయిస్తాం. వాలంటీర్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవన్న ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ. తూర్పు నౌకాదళ నూతన అధిపతిగా వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్ బాధ్యతల స్వీకరణ. ఢిల్లీకి బదిలీ అయిన అజయ్ కుమార్ జైన్. చేతులు కాళ్లు కట్టేసి ఓ యువతిని తోటలో పడేసిన దుండగులు. విజయనగరం జిల్లా గుర్ల మండలం పోలీస్ స్టేషన్ కు సమీపంలో ఘటన. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. జనసేన బీజేపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. పంచాయతీ ఎన్నికల్లాగే మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అందరూ తమకు ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన సోమవారం సాయంత్రం విశాఖకు చేరుకున్నారు. అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ నెల 5వ తేదీ నాటికే ఓటర్ల స్లిప్పులను ప్రభుత్వ సిబ్బందితో పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. విజయవాడ, విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 10వ తేదీన జరిగే పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని అన్నారు. ప్రతి ఓటరు తమ ఓటు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు వీలుగా ప్రతి జిల్లా కేంద్రాల్లో హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశామని, ఆన్లైన్లో కూడా చూసుకునే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. వాలంటీర్ల వ్యవస్థ హద్దు మీరితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోవిడ్ వ్యాప్తికి సంబంధించి ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. ప్రచారానికి వెళ్లే అభ్యర్థులు కూడా 5గురు మించి వెళ్లకూడదనే ఆదేశాలను ఇచ్చినట్లు తెలిపారు. దాదాపుగా శాంతియుతమైన పద్ధతిలోనే జరిగింది. ఇదంతా కూడా అందరూ సహకరించడం వల్లనే జరిగింది. అందరిలో ఉన్న విఘ్నత వలన, అందరిలో ఉన్న నిగ్రహం వలన, ప్రజాదరణ కూడా విరివిగా ఉండటం చేతే ఇది సాధ్యమైందని చెప్పి ఎలక్షన్ కమిషన్ నమ్ముతోంది. ఈ స్ఫూర్తితోనే మున్సిపల్ ఎన్నికల్లో కూడా పెద్ద స్థాయిలో ఓటర్లు కనుక పాల్గొనాలి అని చెప్పి సంకల్పించాం. మున్సిపల్ ఓటర్లు సహజంగా చైతన్యం కలిగిన వాళ్ళు, విద్యావంతులు, సామాజిక బాధ్యత తెలిసిన వాళ్ళు, ఓటు హక్కు వేయటం తమ సామాజిక బాధ్యత అని తెలిసిన వాళ్ళు. ఏర్పాట్లన్నీ కూడా చక్కగా చేశాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగవు. పైగా ఇది జనరల్ ఎలక్షన్ స్థాయిలో 7 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది కాబట్టి ఇంకా ಹೆಚ್ಚು సంఖ్యలో పాల్గొనాలి అని చెప్పి విజ్ఞప్తి. దీంట్లో భాగంగా ప్రతి మున్సిపాలిటీలోనూ ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి ఎవరైనా సరే నా ఓటు ఎక్కడ ఉంది అని అంటే అతనికి పూర్తి సమాచారాన్ని సవివరంగా కూడా ఇవ్వాలి అని చెప్పి సంకల్పించాం. ఇది కాకుండా ప్రతి ఓటర్కి కూడా తన ఓటర్ స్లిప్ ఆయన ఇంటికే ఎంత ప్రయాసకి లోనైనా సరే ప్రభుత్వ సిబ్బంది ద్వారా ఇవ్వాలి అని చెప్పేసి ఈ కార్యక్రమంలో ఎక్కువ జాగు చేయొద్దు, కొంచెం తొందరగా ఇస్తే బాగుంటుందన్న సూచన కూడా పరిగణలోకి తీసుకుని 5వ తారీఖు కల్లా ఇవ్వాలి అని చెప్పేసి సంకల్పించాం. తిరుపతిలో సమావేశం జరిగినప్పుడు రాజకీయ పార్టీల వారు ప్రధానంగా చేసిన ఒక కంప్లైంట్ ఏంటంటే మీరు వాలంటీర్స్ వ్యవస్థని వాడుకోవద్దన్నప్పటికీ కూడా వాళ్ళు కొంత దుర్వినియోగం జరుగుతోంది, వాళ్ళు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలైతే పార్టీ రహితంగా జరిగాయి, మున్సిపల్ ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన జరుగుతాయి. దీంట్లో వీళ్ళు ప్రత్యక్షంగా ఒక రాజకీయ పార్టీకో లేకపోతే అభ్యర్థికో అండగా నిలవటం చేత ఎలక్షన్స్ని ప్రభావితం చేస్తారు. వీళ్ళ దగ్గర ఓటర్కి సంబంధించిన కొంత ప్రత్యక్ష సమాచారం ఉంటుంది. ఈ ప్రభుత్వ సంబంధించిన పథకాలకు సంబంధించిన వివరాలు వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి దాన్ని పణంగా పెట్టి వీళ్ళు ప్రభావితం చేస్తారన్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఈసారి ఒక డైరెక్షన్ ఇచ్చాం. ఈ డైరెక్షన్ ఉద్దేశం ఏంటంటే వీళ్ళని నిషేధించాం. నిషేధం ద్వారా ఎవరైనా సరే ఎన్నికల్లో కనుక పాల్గొన్నట్టు ఏమాత్రం రుజువు కనుక లభ్యం కనుక అయినట్లయితే అది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి వ్యతిరేకం అని చెప్పి కూడా వివరణ ఇచ్చాం. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎవరైనా కనుక హద్దు మీరి ప్రవర్తిస్తే క్రిమినల్ చర్యలకు కూడా అవకాశం ఉంటుంది. అంచేత ఈ వాలంటీర్ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని గుర్తించి తమ పరిధిని దాటి ప్రవర్తించకుండా వాళ్ళ పరిధిలో ప్రభుత్వం ఇచ్చిన విధులు ఏదైతే ఉంటుందో అంతవరకే ఈసారి వాళ్ళు పనిచేయాల్సిన బాధ్యత, అవసరం
కూడా ఉంది, నిబంధన కూడా కఠినంగా ఉందని చెప్పేసి నేను మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. దాంట్లో భాగంగానే విశాఖ జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలతో ఆయన సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలను సేకరించారు. తూర్పు నౌకాదళం ఎలాంటి సవాళ్లకైనా సిద్ధంగా ఉందని తూర్పు నౌకాదళ అధిపతిగా నూతన బాధ్యతలు చేపట్టిన వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ వెల్లడించారు. విశాఖలోని ఐఎన్ఎస్ సత్కార్ మైదానంలో ఆయన బాధ్యతలను స్వీకరించారు. బదిలీపై ఢిల్లీకి వెళుతున్న ఏకే జైన్ నుంచి ఏవీ సింగ్ బాధ్యతలను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏకే జైన్ నౌకాదళ వివిధ యూనిట్ల నుంచి వీడ్కోలు వందనాలను స్వీకరించారు. పెరేడ్ను నూతన తూర్పు నౌకాదళ అధిపతి వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్ పరిశీలించారు. దేశ భద్రత పరిరక్షణలో నౌకాదళ పాత్ర తిరుగులేనిదని ఏవీ సింగ్ అన్నారు. పాక్పై సాధించిన విజయానికి 50 వసంతాలు పూర్తయ్యాయని అన్నారు. ఆపరేషన్ పవన్ శ్రీలంకలో విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. సామర్థ్యాలు పోరాట పటిమను నవీకరించుకుంటున్నామని చెప్పారు. సముద్ర తీరాన్ని జలాలను రక్షించుకునే విషయంలో రాజీలని పోరాటం చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలతో విశాఖ తూర్పు నౌకాదళం సమన్వయం చేసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. Eastern Naval Command, the government and the Navy, I know it comes with tremendous amount of responsibility as well as duty. As you are well aware, the Eastern Naval Command has played a large role in the defense and security of this nation. Historically, in the 1971 war, of which we are celebrating the 50 years this year, and also the operations Pawan in Sri Lanka. Also, the Eastern Naval Command has been at the forefront of all the activities that have ensued in the maritime domain after the incident of Galwan on our northern borders. I can assure you that the Navy is well prepared and will remain well prepared for the future because we have good assets and very confident and skilled men and women. The destiny విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. 20 ఏళ్ల ఓ యువతి కాళ్ళు చేతులు కట్టి ఒక తోటలో పడేసి దుండగులు వెళ్లిపోయారు. రాత్రి తెల్లవారులు ఆమె బందీగా ఉండిపోయింది. రాత్రి తెల్లవారులు విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. 20 ఏళ్ల యువతి కాళ్ళు చేతులు కట్టి ఒక తోటలో పడేసి దుండగులు వెళ్లిపోయారు. రాత్రి తెల్లవారులు ఆమె బందీగా ఉండిపోయింది. విజయనగరం జిల్లా గుర్ల మండలం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న తోటలో స్థానికులు ఈమెను గుర్తించారు. తెర్ల మండలం లోచర్ల గ్రామానికి చెందిన రామ అనే యువతిగా గుర్తించారు. విజయనగరంలోని ఎస్కే డిగ్రీ కళాశాలలో చదువుతున్నట్లు సమాచారం. కాళ్ళు చేతులు కట్టేయడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక సంస్థలకు కేంద్రం పెద్దపీట వేస్తుంటే ఆ పథకాలు నిధులు తమవిగా వైసీపీ టీడీపీలు ప్రచారం చేసుకుంటున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. విశాఖలో బీజేపీ జనసేన అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు కేంద్రం అమృత పథకం కింద 1500 కోట్లు, స్మార్ట్ సిటీ ప్రగతి కింద 400 కోట్లు, స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద ప్రతి ఏటా 4000 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. స్థానిక సంస్థలకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ గానీ ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ గానీ ఏం చేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. గ్రామాభ్యుదయమే లక్ష్యంగా కేంద్రం నేరుగా స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని చెప్పారు. మీరు చేసే కార్యక్రమాలు ప్రజలందరూ కూడా చర్చించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. స్మార్ట్ సిటీ మోడీ గారు ఇస్తారా ఈ రాష్ట్రానికి? స్వచ్ఛ భారత్ లో ఈ యొక్క విశాఖపట్నానికి 400 కోట్ల రూపాయలు ఇస్తారా? స్మార్ట్ సిటీకి 4000 కోట్ల రూపాయలు ఇస్తారా? అమృత పథకంలో 1500 కోట్లు ఇస్తారా? 15 ఫైనాన్స్ లో ప్రతి సంవత్సరం 700 కోట్ల రూపాయలు ఇస్తారా? నీవేమిస్తావని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, నీవేమిచ్చావని చంద్రబాబు నాయుడిని అడుగుతున్నా. భారతీయ జనతా పార్టీ తరఫున, జనసేన తరఫున మీరిచ్చింది ఏంటని అడుగుతున్నా నేను ఈవేళ. స్థానిక సంస్థలకి దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాలి. దేశం అభివృద్ధి. ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు నియోజకవర్గంలో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వైసీపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ రోడ్ షో నిర్వహిస్తున్నారు. మరోవైపు వార్డుల వారీగా బూత్ కమిటీలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల్లో విజయంపై చర్చిస్తున్నారు.
జీవీఎంసీ 29వ వార్డు వైసీపీ అభ్యర్థి ఉరుకోటి నారాయణరావు ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. వార్డులోని పలు ప్రాంతాల్లో గడప గడపకు ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో తమను గెలిపిస్తే వార్డును అభివృద్ధి చేస్తారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలని తమను గెలిపిస్తాయని అన్నారు. మా 29వ వార్డులోని రామజోగపేటలో ప్రతి గడపకు వెళ్ళి వాళ్ళ తాలూకా సమస్యలు తెలుసుకుంటూ అమ్మ నాకు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ టికెట్ ఇవ్వడం జరిగింది, మీరందరూ మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే అభివృద్ధి పథకాలు ఏ విధంగా అయితే అందుతున్నాయో అవి ఏ విధంగా అందుతున్నాయి అనేది కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మాకు అన్ని పథకాలు అందుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ అభ్యర్థిని అయితే నిలబెట్టారో ఆ అభ్యర్థికి తమ కంపల్సరీగా మేము ఓటేస్తాము అని ప్రజలైతే బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అయిన మా విజయసాయిరెడ్డి గారు ఈరోజు మా ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆయన కూడా ఉల్లాసంగా తిరగడం, మా ఎంపీ గారు ఎంవి సత్యనారాయణ గారు, మా జిల్లా మినిస్టరు అవంతి శ్రీనివాసరావు గారు, మా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శాసనసభ్యులు మా వాసుపల్లి గణేష్ కుమార్ గారు వార్డులో ఏ సమస్యలు ఉన్నా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిన వెంటనే ఇమీడియట్గా పరిష్కరించడం కూడా జరుగుతుంది. త్రాగునీటి కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, సీసీ రోడ్లు కానీ ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఇమీడియట్గా పరిష్కరించడం కూడా జరుగుతుంది. ప్రజలైతే ఒకటే చెప్తున్నారు, ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడప తట్టినా బాబు 1వ తారీఖు ఉదయాన్నే 6 గంటకే నాకు పెన్షన్ ఉంటుంది, అలాగే నా పిల్లడు చదువుకోవడానికి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మా ముఖ్యమంత్రి గారు వేయడం జరుగుతుంది. అంతేకాకుండా పిల్లలు చదువుకోవడానికి బుక్స్ కానీ, బ్యాగ్ కానీ, షూ కానీ ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్ ఆసరా 45 సంవత్సరాలు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తుంచుకున్నారని జీవీఎంసీ 38వ వార్డు టీడీపీ అభ్యర్థి గోడె విజయలక్ష్మి నరసింహాచారి అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా చేసిన సంక్షేమం శూన్యమని చెప్పారు. జీవీఎంసీని టీడీపీ గెలిపిస్తే మళ్లీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఊపందుకుంటాయని అన్నారు. వార్డు పరిధిలోని ముసలికంటివారి వీధి, చావరివారి వీధి, వసంతరావు వీధుల్లో ఆమె ప్రచారం నిర్వహించారు. తనను గెలిపిస్తే 38వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. 38వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ రోజుకి 13వ రోజు ప్రచారం చేస్తున్నాము. ఏ వీధి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బాగానే ఉంది. మీరే గెలుస్తారమ్మా అని చెప్తున్నారు అందరూ. పేద ప్రజలందరికీ, పేద బలహీన వర్గాలకి, మైనారిటీలకు, స్వర్ణకారులకు సంక్షేమమే మా ప్రధాన లక్ష్యం. పేదలకు పక్క ఇల్లు, స్త్రీలకు ఆదరణ పథకం, వృద్ధులకు పెన్షన్. అందరికీ నమస్కారం. నా పేరు గోడి నరసింహాచారి, 38వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని. నా శ్రీమతి గోడి విజయలక్ష్మి. నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. నేటికి 15-20 సంవత్సరాలుగా నా యొక్క సేవలు మెచ్చుకొని తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు మా ఆధ్వర్యంలో 2 సార్లు ఎమ్మెల్యేని, ఒకసారి కార్పొరేటర్ని గెలిపించినటువంటి చరిత్ర మాకుంది. అది కాకుండా మొట్టమొదటిగా 4వ వార్డు, తర్వాత 24వ వార్డు, ఇప్పుడు 38వ వార్డుగా ఆవిర్భవించినటువంటి ఈ వార్డు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం అభ్యర్థులకి కూడా కంచుకోట. ఇక్కడ ఎటువంటి డోకా లేదు. అయినప్పటికీ ప్రతి ఇంటికి కూడా, ప్రతి సభ్యుడికి కూడా. అందరికీ నమస్కారం. మేము గత 13 రోజుల నుండి క్యాన్వేజింగ్ స్టార్ట్ చేసాం. వార్డులో ఏ వార్డుకి, ఏ వీధికి వెళ్ళినా సరే, ఏ ఇంటికి వెళ్ళినా సరే ఈసారి మీరే గెలుస్తారని పాజిటివ్ సంకేతాన్ని ఇస్తున్నారు. ఎందుకంటే ఈ గవర్నమెంట్లో ఏది చెప్పాలన్నా మీకు మేము అన్ని ఆ నెగిటివ్ పాయింట్లన్నీ చెప్పాలంటే మీకు కరెక్ట్గా గంట టైం పడుతుంది. అన్ని విషయాలు, ఏ విషయం తీసుకున్నా నెగిటివ్, ఏ విషయం తీసుకున్నా ఇది అంటే ప్రజలకి అంటే వ్యతిరేకంగా చేస్తున్న పథకాలన్నీ కూడా. జీవీఎంసీ 38వ వార్డు వైసీపీ అభ్యర్థి బోదలపాటి సత్యరూపవాణి, ఉమామహేశ్వరరావులు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వార్డులోని పలు ప్రాంతాల్లో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజన్న పాలనను తలపిస్తున్నారని ఆమె అన్నారు. నవరత్నాల పథకాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. తనను గెలిపిస్తే వార్డును అభివృద్ధి చేస్తానని సత్యరూపవాణి అన్నారు.
అందరికీ నమస్కారం. నా పేరు బోదులపాటి సత్యరూపవాణి. నేను 38వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థినిగా వైసీపీ తరపు నుంచి పోటీ చేస్తున్నాను. వార్డు పర్యటనలో భాగంగా వార్డు అంతా డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ఆ జగనన్న పథకాలు అందరికీ అందుతున్నాయా లేవో అడిగి తెలుసుకుంటున్నాం. అందరికీ అందుతున్నాయి, అమ్మ ఒడి అన్ని కార్యక్రమాలు మాకు అందుతున్నాయమ్మా అని అందరూ చెప్పి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ జగనన్న పథకాలే మిమ్మల్ని గెలిపిస్తాయని అందరూ చెప్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ మా వారు ఎక్స్ కార్పొరేటర్, ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేశారు. అది కూడా మాకు గెలుపుకి దోహదపడతాయని మేము ఆశిస్తున్నాము. వార్డు ప్రజలకు నేను కోరుకునేది ఏంటంటే, నేను గెలిచాక కూడా మీ అందరికీ తోడుగా ఉండి, మీ అందరికీ దగ్గరలో అందుబాటులో ఉండి, దేనికైనా ఏ కార్యక్రమానికైనా ఏ పనికైనా నేను ఉండి మీకు హెల్ప్గా దేనికైనా తోడుగా ఉంటానని నేను వాగ్దానం చేస్తున్నాను. ప్రజలందరూ నా వెన్నంటుండి నాకు మహిళలు ఎంతో ఆదరిస్తున్నారు, ఎంతో ఆరతులు ఇచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే నా వార్డు ప్రజలు, నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చాలా సహకరిస్తున్నారు నాకు. అలాగే ప్రజలందరూ నాకు మా వారిని అయితే ఎలాగ అనిపించారో అదే విధంగా ఓటు వేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. గత 15 సంవత్సరాల నుంచి మాజీ కార్పొరేటర్గా నేను వార్డులో ఉన్న ప్రజలకి నా సేవలు అందిస్తున్నాను. వాళ్ళందరూ నా యొక్క సేవలను మెచ్చి అధిష్టానం గుర్తించి నా మిసెస్కి సత్యరూపవాణికి అధిష్టానం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున టికెట్ కేటాయించినందుకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి, వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, యావత్ ప్రజానికానికి అందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ వార్డులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు నా వెన్నంటే ఉండి నాకు నిత్యం ప్రోత్సహిస్తూ నా వెన్ను తట్టి నా వెన్నంటే ఉంటున్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి నా పాదాభివందనం చేసుకుంటూ వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటూ రాబోయే కాలంలో నిరంతర ప్రక్రియగా భాగంగా నేను వార్డులో తిరుగుతుంటాం. మా మిసెస్ని కూడా వార్డులో తిప్పుతూ ప్రజలకు అందుబాటులో ఉంటామని, రేపు జరగబోయే జీబీఎంసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా. జీవీఎంసీ 35వ వార్డు వైసీపీ అభ్యర్థి అలుపన కనకరెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డులో విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజలతో మమ్మకమవుతున్నారు. వైసీపీ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 35వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా ఈ యొక్క వార్డులో పోటీ చేయబోతున్నాను. ఈ యొక్క పోటీతత్వానికి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మా జాతీయ ప్రధాని విజయసాయి రెడ్డి గారు వాళ్ళ ఆదేశాల మేరకు ఇక కార్పొరేటివ్గా నాకు సీట్ ఇవ్వడం జరిగింది. అలాగే రేపు రాబోయే ఎలక్షన్లో మార్చి 10న జరగబోయే ఎలక్షన్లో ఇక్కడ ప్రజలు చాలా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మేము ఫ్యాన్ గుర్తు వేసి అక్కడ ఉన్న అభ్యర్థి గెలిపొద్దని చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆ ఉత్సాహం కారణం కూడా ముఖ్యంగా మూడు కారణాలు. ఒకటి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలు, అలాగే మా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి వాసుపల్లి గణేష్ కుమార్ కూడా ఈ యొక్క వార్డులో చాలా సేవలు చేసి ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉన్న మా ఎమ్మెల్యే గారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను కూడా ఇక వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2011 నుంచి ఈరోజు కూడా అనేక రకాల సేవలు చేశాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వార్డులో 300 ఫెన్సులు చేశాను. ఈ ఫెన్సులతో పాటు మన ఇల్లు పట్టాల విషయంలో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఇంటింటికి వెళ్ళి ఇచ్చి ఇవ్వడం వల్ల ప్రజలు చాలా ఆనంద వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, బాబు ఇంతవరకు ఇన్ని ప్రభుత్వాలు చూసాం, ఇంటికి వచ్చి ఇల్లు పట్టించే ప్రభుత్వం ఇది మీదే ప్రభుత్వం కాబట్టి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మీకు 100% మీకు గెలిపించే వ్యక్తిగా అక్కడ మేమే కార్పొరేట్ ఫీలింగ్తో మీకు గెలిపిస్తామని మాట కూడా జరుగుతుంది. ఆ మాటలు చూసి నిజంగా నేను ఇప్పుడే గెలిచానన్న ఫీలింగ్లో ఉన్నాను. ఇక్కడ ఆ ఫీలింగ్ ఎంత ఉన్నా మీ ప్రజలకైతే ఒకటే వినపం, నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఇచ్చి నన్ను కార్పొరేషన్ కూర్చోబెడితే మీకు సదాసేవలు ఉంటూ మీ జీవితం మీకు రుణపడి ఉంటూ మీ సభకు తేలుకుంటూ రేపు ఇచ్చే ఈ అవకాశాన్ని మన వార్డుని అభివృద్ధికి తీసుకెళ్తానని. వైసీపీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని 70వ వార్డు టీడీపీ అభ్యర్థి చట్టి గోపి విమర్శించారు. టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని అన్నారు. ప్రజల నుండి తనకు మంచి స్పందన లభిస్తోందని చెప్పారు. కార్పొరేటర్గా జనం ఆశీర్వదిస్తే వార్డును అభివృద్ధి పదంలో నడిపిస్తామంటున్న చట్టి గోపితో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నారు. 70వ వార్డు టీడీపీ అభ్యర్థి చట్టి గోపి గడప గడపకు వెళ్ళి ప్రజలను సమస్యలు తెలుసుకుంటున్నారు, ఓటర్లను అభ్యర్థిస్తున్నారు, తనకు మద్దతు తెలపాలని కోరుతున్నారు. చట్టి గోపి మనతో ఉన్నారు. గోపి గారు చెప్పండి, మీరు వార్డులోకి వెళ్తున్నప్పుడు ప్రజల నుండి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఎలా ఉందండి? నమస్కారం అండి. గతంలో మా తండ్రి గారు అయినటువంటి చట్టి అప్పలసాంగ్ గారు
మా తల్లిగారు అయినటువంటి చట్టి జయలక్ష్మి గారు ఇద్దరు కూడా మాజీ కౌన్సిలర్లుగా ఈ వార్డులో పనిచేశారు. వాళ్ళ వెనకాల తిరిగి వాళ్ళతో పాటు ప్రయాణం నేను చేస్తూ ప్రజల తాలూకు సమస్యలు చాలా తెలుసుకున్నాను. అనువు కూడా వార్డులో ఏ సమస్య ఉంది ఏంటి అనే సమస్యలు ప్రతిదీ కూడా తెలుసుకొని ఈరోజు నేను టీడీపీ అభ్యర్థిగా నేను 70 వార్డులో కంటెస్ట్ చేస్తున్నాను. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో నవరత్నాలని పథకాలని ప్రజల్ని మభ్యపెట్టి ఏవేవో చేస్తున్నారు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే లేరు. ఏదో రేషన్ డిపోలు అని చెప్పి మా వ్యాన్లని పెట్టి సరుకులేమో రేషన్ డిపోల్లో ఇవ్వడం మానేసి ప్రజల మధ్యకి వ్యాన్లు తీసుకొచ్చి వ్యాన్లతో పెట్టి గంటల కొద్దీ వాళ్ళ తాలూకా సమయాన్ని వృధా చేసి వాళ్ళు పనులు మానుకొని అక్కడ లైన్లు కట్టి వాళ్ళ దగ్గర ఏదో లబ్ధి పొందుదామని ఓట్లు దండుకుందామని ప్రయత్నం ఉన్నారైతే కానీ ప్రజలైతే మరి నమ్మే పరిస్థితుల్లో లేరు. చాలా పథకాలు పెడదామని అనుకుని వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. మన పట్టాలని చెప్పారు. చంద్రబాబు నాయుడు హయాంలో పట్టాలంటే పట్టా మీద ఒక రాజముద్ర ఉంటుంది, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ తాలూకా స్టాంపులు ఉంటాయి, సంతకాలు ఉంటాయి, కలెక్టర్ గారి సంతకం ఉంటుంది, ఆ సంబంధిత అధికారులు తాలూకా సంతకాలు ఉంటాయి. కానీ హామీ పత్రం అని ఒకటి ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇల్లులను ఆయన శాంక్షన్ చేసి అందరూ కూడా చాలామంది పేద ప్రజలు 50,000 లక్ష రూపాయలు కట్టుకొని ఏదో ఇల్లులు వస్తాయని ఆశతో ఎంతో గంపడి ఆశతో వాళ్ళేమో డీడీలు తీసుకొని అక్కడ నుంచి ఎల్ఓసీలు తీసుకొని వాళ్ళ దగ్గర భద్రపరుచుకున్నారు. అయితే ప్రజలు ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ పాపం చంద్రబాబు నాయుడు గారికి అవకాశం లేకుండా పోయింది. ఆ అవకాశాన్ని ఇప్పుడు వీళ్ళు తీసుకొని వాళ్ళకేమో ఆ కట్టి నీళ్ళు ఇవ్వడం మానేసి ఏవో హామీ పత్రాలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి జీవీఎంసీ ఎన్నికల్లో వాళ్ళు ఏదో ఓట్లు దండుకుందామన్న ప్రయత్నంలో ఉన్నారు. ఇదైతే ఎట్టి పరిస్థితులు కూడా జరిగేది లేదండి. ప్రజల దగ్గరికి మేము వెళ్తున్నాం, ప్రతి గడపకి వెళ్ళి ప్రతి మనిషిని మేము అడుగుతున్నాం, ఏంటమ్మా మీ సమస్య అంటే వాళ్ళందరూ వాళ్ళ గోడును వెలిబుచ్చుకుంటున్నారు. చాలా దారుణం అండి. రేషన్ కార్డులు తీసేస్తున్నారు, అలాగే పెన్షన్స్ తీసేస్తున్నారు. ఇలా చేసి ప్రజలు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏమంటే ఏ మనిషి అయినా సరే ఇంటి పన్ను కరెంటు బిల్లు కానీ ఇంటి పన్ను కానీ అది హెచ్చుగా ఉంటే వాళ్ళకి రేషన్ కార్డు తీసేస్తున్నారు. రేషన్ కార్డు లేకపోతే పెన్షన్ ఉండదు. ఇలా ప్రజల్ని పాపం చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ప్రజల మట్టికి ఓటు వేసి బుద్ధి చెప్పాలని ప్రజలకు కూడా మేము మోటివేట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. మంచి రెస్పాన్స్ వస్తుందండి. మా వార్డులో అయితే మొదటి నుంచి కూడా 6, 7 వార్డులు 2 కలిపి 60 వార్డు అయిందండి. అది నెంబర్ మారి ఇప్పుడు 70 వార్డుగా వచ్చింది. ఈ 70 వార్డులో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నామండి. ప్రజలైతే మటుకి మమ్మల్ని నమ్మి ఓట్లేస్తారని నేను తప్పకుండా నమ్ముతున్నానండి. ప్రజలకు మీరు ఏం చెప్తున్నారండి? అంటే ప్రచారం వెళ్తున్నప్పుడు ఏ అంశాలను చెప్తున్నారు? ప్రజలకు మీరు చేసే అప్పీల్ ఏంటి? నేను 70 వార్డు ప్రజలకు ఒకటే చెప్తున్నానండి, నన్ను గెలిపించండి, తప్పకుండా మీ సేవలో ఉంటాను, మీ మన్నలు పొందుతాను. మీ ప్రతి సమస్య కూడా మీ సమస్య నా దగ్గర తేవసరం లేదు, నేనే మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు తెలుసుకొని మీ 5 ఏళ్ళు కూడా మీ వెంట ఉండి మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరు చెప్పి ప్రజాధనాన్ని పప్పు బెల్లల్లా పంచుతుంది, అభివృద్ధి ఏమీ లేదు. ప్రజలు ఈ విషయాలను మేము ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు చెప్తున్నారు. తప్పకుండా ఈ వార్డులో విజయం సాధిస్తాం, విజయం సాధించి ఈ వార్డు అభివృద్ధిలో నెంబర్ 1గా చేసి చూపిస్తామని చెప్తున్నారు 70వ వార్డు టీడీపీ అభ్యర్థి చట్టి గోపి. వీడియో జర్నలిస్ట్ బాలుతో లక్ష్మీనారాయణ, ఎస్డీవీ న్యూస్, గాజువాక నియోజకవర్గం నుండి. జీవీఎంసీ 69వ వార్డు వైసీపీ అభ్యర్థి బోగాది సన్యాసరావు గడప గడపకు ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. షీలానగర్లోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలు ప్రాంతాల్లో ప్రచారం చేపట్టారు. ప్రజల నుండి వస్తున్న స్పందన చూస్తుంటే విజయం ఖాయమనే నమ్మకం కలుగుతోందంటున్న బోగాది సన్యాసరావుతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నారు. మనం జీవీఎంసీ 69వ వార్డులో ఉన్నాం. 69వ వార్డు వైసీపీ అభ్యర్థి బోగాది సన్యాసరావు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు, ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఆయన మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, ఎలాంటి అంశాలను జనంలోకి తీసుకెళ్తారు? ఈరోజు ఈ ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి బ్రహ్మరథం ప్రజలు పెడుతున్నారండి. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, సంక్షేమ పథకాలతో పాటు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు నాగిరెడ్డి గారు అండదండలుగా అభివృద్ధి విషయంలో పరుగులు పెట్టేస్తున్నారు. అవన్నీ ఈరోజు కార్యకర్తలు కానీ వైసీపీ శ్రేణులు కానీ అందరూ కూడా మూకొమ్ముడుగా ఈరోజు పార్టీకి మేము అందరం ప్రచారం చేస్తున్నాం. ప్రచారం
గెలవడానికి ఉన్నా సరే మేము అభ్యర్థిగా ఇంటికి వెళ్ళాలని వెళ్తున్నాం చెప్తే ఆల్రెడీ ఓటర్ డిసైడ్ అయిపోయి ఉన్నాడు. వైఎస్ఆర్సీపీకి అధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాల పేరిట ప్రజలను మభ్య పెడుతున్నారు, పప్పు బేలాల్లో ప్రజాధనాన్ని పంచిపెడుతున్నారు, తర్వాత వచ్చిన తర్వాత ట్యాక్సులు పెంచుతారని టీడీపీ చేసుకుంటూ వెళ్తుంది. మీరు ఎలా తిప్పుకొడుతున్నారు? టీడీపీ ఎప్పుడు చెప్తుందండి, కానీ నవరత్నాలు అన్నది ఇప్పుడు వచ్చి ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా సరే ఈరోజు రాష్ట్రంలో ఈ యొక్క ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నవరత్నాల మాట మనం తిప్పను అనే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా విధానాన్ని నవరత్నాలు ఎలాగైతే సంక్షేమ పథకాలు అందిస్తున్నారో టీడీపీ దుష్ప్రచారం చేస్తుంది. కారణం ఏంటంటే అపోజిషన్ పార్టీకి ఏదో చెప్పాలని చేస్తుంది. అక్కడ అమరావతిని సింగపూర్ చేస్తానన్నారు, సింగపూర్ అయిపోయిందా? కానీ ఇక్కడ నవరత్నాలు పెట్టి 20 మాసాల్లోనే మొత్తం అందరికీ కూడా పేదలకి వాటి పార్టీలతో సంబంధం లేకుండా బడుగు వర్గాలకు అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటే నాయకుడు ఈరోజు రాష్ట్రంలోని దేశంలో 3వ వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు అంటే అది అపోజిషన్ పార్టీని చూసో అపోజిషన్ పార్టీ ఏదో అంటుందని కాదు. ప్రజలందరూ కూడా దేశం అంతా కూడా హర్షించి ఈరోజు పవర్ఫుల్ ముఖ్యమంత్రి, గ్రేట్ ముఖ్యమంత్రి జనాలకి ఆ రోజు కరోనా టైంలో కానీ మిగతా విషయాల్లో కానీ అండదండగా నిలబడి పరిపాలన బాగా చేస్తున్నాడని 3వ ప్లేస్కి దేశమే పెట్టిందంటే ఈరోజు అపోజిషన్ పార్టీ ఎన్ని చెప్పినా సరే మాకు సంబంధం లేదు. అపోజిషన్ పార్టీ మాట్లాడడమే తప్పితే ఇంక అదే లేదు. అదే స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే 2018లో మొత్తం దాని ప్రక్రియ పూర్తయిపోయింది. ఆ 2018లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ మా పార్టీ కానీ అధికారం లేదు. ఆ రోజు పూర్తయిపోయిందని కూడా ఈ రోజు వచ్చి ఆ స్టీల్ ప్లాంట్ కూడా మీ ఆయంలో అయిపోయిందంటారు. అలా అపోజిషన్ పార్టీ ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, నాగిరెడ్డి గారి నియోజకవర్గ నాయకత్వంలో మేము 98 సీట్లు కూడా కంఠాబద్ధంగా చెప్తున్నాం, గెలిచి తీరుతాం. గ్రేటర్ మేయర్ సీట్ని జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్గా మేము ఇవ్వడానికి మా పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ మేము కానీ రెడీగా ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి కార్పొరేటర్గా కౌన్సిల్కి పంపితే స్థానిక సమస్యలపై మీ ఆలోచన ఏంటంటే? స్థానిక సమస్యలన్నీ ఇప్పటికే 20 మాసాల్లో 60% పూర్తి చేస్తాం. ఉన్న 40% కూడా మేనిఫెస్టోలో పెట్టాం. అవి పూర్తి చేస్తాం. ఈ 69వ వార్డు ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దాలని మా ఆకాంక్ష. కారణం ఏంటంటే మేము కబ్జాలు చేసో, మేము ఎక్కడ దందా చేసో, రవిడీ యుద్ధాలు చేసి మేము రాజకీయం చేయట్లేదు. సొంత నిధులతో పార్టీని 10 ఏళ్ళు మోసాం. 10 ఏళ్ళు మోసి ఈరోజు ప్రజల కోసం సర్వీస్ చేయడానికి రాజకీయానికి వచ్చామని చెప్తే డబ్బులు సంపాదించుకొని డబ్బులు పంచడానికి మేము రాలేదు. అది మేము ఈరోజు మా 69వ వార్డుని మా నాయకులందరినీ కలుపుకొని మేము 69వ ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దాలని మా కోరిక. ఇది నిత్యం ప్రజలతో ఉన్న సేవా కార్యక్రమాలు నిర్వహించాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో అన్ని సమస్యలపై అవగాహన ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తాం. ప్రజలు తనకు అవకాశం ఇస్తే ఈ వార్డును నెంబర్ 1గా తీర్చిదిద్దానని చెప్తున్నారు 69వ వార్డు వైసీపీ అభ్యర్థి బోగాది సన్యాసరావు. వీడియో జర్నలిస్ట్ బాలుతో లక్ష్మీనారాయణ, ఎస్టీవీ న్యూస్, శ్రీనగర్. ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. పారిశ్రామిక వార్డులో పార్టీ అభ్యర్థులతో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నేతలకు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. జీవీఎంసీ ఎన్నికల ప్రచారాన్ని వైసీపీ అభ్యర్థులు హోరెత్తిస్తున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంబీవీ సత్యనారాయణతో పాటు పలువురు నేతలు 98 వార్డుల్లోనూ విస్తృత ప్రచారానికి తెరతీశారు. ఈ నేపథ్యంలో పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ మళ్ళా విజయప్రసాద్ ఆధ్వర్యంలో పారిశ్రామిక వార్డులో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సింధియా జంక్షన్ నుండి 40వ వార్డు ఏకేసీ కాలనీ వరకు వందలాది మంది వైసీపీ కార్యకర్తలతో మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. 40వ వార్డు ఏకేసీ కాలనీలో విజయసాయిరెడ్డికి స్థానికులు ఘనస్వాగతం పలికారు. అనంతరం 60, 62, 63 వార్డుల్లో ప్రచారాన్ని చేపట్టారు. స్థానికుల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం మార్గాలు చూడాలని సీఎం జగన్ ఆదేశిస్తేనే ఇక్కడికి వచ్చానని విజయసాయిరెడ్డి అన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని చెప్పారు. ఏకేసీ కాలనీలో సమస్యలు పరిష్కరిస్తానని, పోర్టు యాజమాన్యంతో చర్చించి ఇక్కడ పక్కా ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తమ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పశ్చిమ ఇన్ఛార్జి మల్ల విజయప్రసాద్లు కోరారు. ఎందుకంటే వారు స్టాండింగ్ కమిటీ చైర్మన్, మన ఎంపీ గారు, పార్లమెంట్ గారు లీడర్, అలాగే సత్యనారాయణ బాబు ఎంపీ గారు, వాళ్ళందరూ కూడా కలిసి పూర్తి వాళ్ళతో మాట్లాడి తప్పనిసరిగా ఈ సమస్యను పరిష్కారం చేయడానికి ఎలక్షన్ గురించి కాదు, ఎలక్షన్ లో ఉన్నా లేకపోయినా ఎప్పుడు ప్రజలతో ఉండే పార్టీ వైఎస్ఆర్సీపీ.
పారిశ్రామికవాడలో విజయసాయిరెడ్డి నిర్వహించిన ప్రచారానికి జనం నుండి అనూహ్య స్పందన లభించింది. కార్యక్రమంలో 40, 60, 62, 63 వార్డుల అభ్యర్థులు గుండపు నాగేశ్వరరావు, పివి సురేష్, బల్ల లక్ష్మణరావు, పిలక రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులే 70వ వార్డుకు చెందిన పలువురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వార్డు బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి దేనంకొండ పావని కృష్ణరాజుల ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేత సాగి కాశీ విశ్వనాథరాజు ముఖ్య అతిథిగా హాజరై పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి ఆహ్వానించారు. విశాఖ నగరాభివృద్ధికి బీజేపీ జనసేన మిత్రభిక్ష అభ్యర్థులను గెలిపించాలని విశ్వనాథరాజు కోరారు. చిల్లా చిట్టిరెడ్డి ఆధ్వర్యంలో 200 మంది తమ పార్టీలో చేరడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. తనకు అవకాశం ఇస్తే వార్డును అభివృద్ధి చేసి చూపిస్తానని పావని అన్నారు. జనసేన జన సైనికులు చాలా పూర్తి సహకారం అందిస్తున్నారు. పవన్ గారికి బీజేపీ కార్యకర్తల కన్నా కూడా జన సైనికులు చాలా ఎక్కువ సపోర్ట్ తో ఇక్కడ రావడంతో మా విజయం తథ్యమైంది. అందులో భాగంగా కూడా ఈ రోజు చిట్టిరెడ్డి గారు ఆయన సోషల్ సర్వీసులు చేస్తూ ఈ కార్యక్రమాలు ఈ ఏరియాలో బాగా చేస్తున్నారు. ఆయన కూడా ఈ పార్టీని చూసి మద్దతు ఇవ్వాలని చెప్పి ముందుకొచ్చి 200 మంది యువకులతో ఆయన ఈ రోజు జాయిన్ అవుతున్నారు. మేము గత వారం రోజుల నుంచి చేస్తున్నాం. అందరూ ప్రతి ఒక్కరు బాగా ఆదరిస్తున్నారు. ఒక తోబుట్టులా మమ్మల్ని ఆదరిస్తున్నారు. ప్రతి ఏరియాకి వెళ్ళినా ఏ ఏరియాకి వెళ్ళినా అందరూ మేము మీ ద్వారా మాకు ఇలా లబ్ధి పొందామండి, మీ ద్వారా మాకు గ్యాస్ వచ్చింది, ఇలాగే చెప్పుకుంటూ మేము తప్పనిసరిగా మీకే ఓటేస్తామని, తప్పనిసరిగా మీ ఇంట్లోనే మేము నడుస్తామని చెప్తున్న ప్రతి ఒక్కరూ చెప్తున్నారండి. రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒకటే అండి, రోడ్డు వ్యవస్థ చూస్తున్నారు కదండి, అస్తవ్యస్తంగా ఉంది. ఆ రోడ్డు వ్యవస్థ ప్లస్ డ్రైనేజ్ ఒకటి అసలు బాగోట్లేదు. డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్ కొన్ని ఏరియాలో అయితే అసలు వెళ్ళగట్లేదు. ఒక్కొక్క ఏరియాలో అయితే స్ట్రీట్ లైట్స్ లేవండి. అలా అదే మెయిన్ ప్రాబ్లం చెప్తున్నారు. స్ట్రీట్ లైట్స్ కొంచెం చూడండి, మా ఏరియాలో అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. చిన్నపిల్లలు నడవడానికి ఇబ్బందిగా ఉంది. పందులు మళ్ళీ కుక్కలు బెడత ఎక్కువ ఉంది అంటున్నారండి చాలా ఏరియాలో. వైసీపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. 71వ వార్డు అభ్యర్థి రాజాన రామారావు సుందరయ్య కాలనీ కొండవాలు ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ఒక్క అవకాశం ఇస్తే వార్డును నెంబర్ 1గా చేసి చూపిస్తారంటున్న రాజాన రామారావుతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. మనం 71వ వార్డులో ఉన్నాం. 71వ వార్డు సుందరయ్య కాలనీలో కొండవాలు ప్రాంతంలో ఈ వార్డు వైసీపీ అభ్యర్థి రాజాన రామారావు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి తనకు మద్దతు తెలపాలని అభ్యర్థిస్తున్నారు. రాజాన రామారావు మనతో ఉన్నారు. రామారావు గారు ప్రజల మధ్యకి వెళ్తున్నారు, విస్తృతంగా గడప గడప ప్రచారం నిర్వహిస్తున్నారు. రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి. మరి ప్రతి ఇంటికి వెళ్తే మహిళలందరూ స్వాగతం పలుకుతూ, ఆర్తలిస్తూ, నిరాజనాలు పలుకుతూ మరి తప్పనిసరిగా ఓటు చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు మాకు అమ్మఒడి కానీ, పెన్షన్స్ కానీ, కాపు నేస్తం కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మహిళలకి 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకి ఇచ్చిన స్కీమ్స్ కానీ, మరి ఇల్లులు మొన్నే మరి చాలామందికి ఇల్లులు వచ్చాయని హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి ఎక్కడికి వెళ్ళా చాలా స్పందన బాగుంది. మరి వాళ్ళు ఈ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్తూ మరి శివర కొండ ప్రాంతాల్లో కొన్ని స్టెప్స్, ఫోల్స్, మరి డ్రైనేజ్ ఈ కొండల ప్రాంతం శివర ప్రాంతంలోకి మరి డెవలప్ అవ్వలేదు. మరి వాళ్ళందరూ కూడా కొండ చివర్ల వరకు కూడా నేను వెళ్ళి ప్రతి ఇల్లుని టచ్ చేస్తున్నాం కనుక అక్కడ నేను క్షుణ్ణంగా ప్రత్యేకంగా నేను కూడా చూస్తున్నాను వాళ్ళ పరిస్థితి ఎలాగుంది, వాళ్ళు పైకి వెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది. మనం సింగిల్గా పైకి వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి వాళ్ళు ఏదైనా రేషన్ తీసుకోవాలన్నా, ఒక సిలిండర్ పట్టుకెళ్ళాలన్నా, ఏదైనా ఒక బజార్ తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఏమైనా జారితే కిందకు వచ్చేయడం, చచ్చిపోవడమే. మరి అలాంటి డేంజరస్ పాయింట్లో కూడా చాలామంది ప్రజలు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. సార్ మేము మీకు ఓటేసి గెలిపిస్తాం, తప్పనిసరిగా మీరు మాకు ఈ అధికారంలోకి వచ్చినంటే మరి ఈ డ్రైనేజీలు కానీ, స్టెప్స్ కానీ, ఫోల్స్ కానీ వేసి పెట్టాలని అంటే తప్పగా చేస్తామా. మరి నేను నిజంగా సేవ చేయడానికి వచ్చాను, రాజకీయ వ్యాపారం చేయడానికి రాలేదు. నా గురించి మీకు ఇప్పటికే చాలామంది తెలుసు, తెలియని వారు కూడా అడిగి తెలుసుకోండి. మరి ఇప్పటికే ఈ వార్డులో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 90 లక్షల రూపాయల వర్కులు పూర్తి చేసాం. ఇంకా 64 లక్షల రూపాయలు శంకుస్థాపన చేసాం. ఇంకా మాస్టర్ ప్లాన్గా ఈ ప్రాంతంలో మరి అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ,
సామాజిక భవనాలు కానీ ఇవన్నీ కూడా రోడ్లు డ్రైనేజీలకు ఎస్టిమేషన్ చేయడం జరిగింది. కరెంట్ పోల్లు కూడా సుమారు 80 పోల్లు ఎంతోమంది ఎస్టిమేట్ చేసి మరి దాన్ని పాస్ చేయడం కూడా జరిగింది. మరి కరోనా వచ్చిన వల్ల లాక్డౌన్ వల్ల ఫ్యాక్టరీలు ఉత్పత్తి కొద్దిగా ఆగింది కనుక కొద్దిగా లేట్ అయింది. మరి తప్పనిసరిగా ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఆ పోల్లన్నీ కొన్ని ప్రాంతాలకి వేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి కార్పొరేటర్గా కౌన్సిల్కి పంపిస్తే ఈ వార్డు డెవలప్మెంట్లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఈ వార్డుకి చాలా ప్రాధాన్యతగా ఉంటుందండి కార్పొరేషన్లను. ఎందుకంటే రాజకీయంగా నేనంటే ఇప్పటికి ప్రజాప్రతినిధిగా ఎన్ని కాకపోయినా మరి నా రాజకీయ ఫ్యామిలీ పుట్టాను. మా నాన్నగారు కూడా రాజకీయ నాయకుడు, మరి ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా చేశారు. అలాగే మా మామగారు గాజువా మున్సిపాలిటీ ఫస్ట్ ప్రథమ వైస్ చైర్మన్గా 5 ఏళ్ళు 95 నుండి 2000 వరకు చేయడం జరిగింది. మరి ఆయన ఆ రోజున ఉన్నప్పుడు మరి ఆయనకి పర్సనల్గా వెనక బోన్ నేనే. మరి ఎందుకంటే ఇటు రాజకీయంగా ప్రజల మధ్య తిరగడం కానీ ఏమైనా వర్క్ లిస్ట్ చేయించాలి కానీ అన్నీ కూడా మా మామగారు ఒక సుప్రీంగా ఆయన కౌన్సిల్కి వెళ్ళడం, తర్వాత పెద్ద నాయకులతో మాట్లాడడం తప్ప మరి కింద నుండి కూడా వర్క్ ఇన్స్పెక్టర్లు తీసుకొచ్చి వర్క్ లిస్టిమేషన్ చేయించడం కానీ ఏ ఒక ప్రజలతో మమేకం అవడం కానీ ప్రజల తలకు సమస్యలు తెలుసుకోవడం కానీ మా చిన్నగంటి గ్రామంలో సుమారు నేను 20 సంవత్సరాలు అండి. మరి మా గ్రామదేవత కుంచుమం పండుగ కానీ మరి కుంచుమం తీర్థం కానీ మరి నా ఆధ్వర్యంలోనే జరుగుతుంది. మరి ఎప్పుడు కూడా నేను ఇది కష్టమని అనుకోకుండా ఇది బాధ్యత అని బరువు అనుకోకుండా బాధ్యత అనుకొని నేను ప్రతి విషయం కూడా స్మార్ట్గా తీసుకోవడం, మరి అభివృద్ధి గురించి ప్రజలకి హెల్ప్ చేయాలని ఒక ఉద్దేశంతో నేను రాజకీయంలోకి వచ్చాను. కానీ వ్యాపారం చేసుకొని ఈరోజు రాజకీయ వ్యాపారం కనుక వ్యాపారం చేసుకుని నేను రాలేదు. ఆ రోజుల్లో మా మామగారు ఈ చుట్టుపక్కల అన్ని కూడా లీడ్ మ్యాన్గా ఉండేవారు. మరి అంత చేసినప్పుడు కూడా మేము ఎవరికో పేదవాడికి లేనివాడికి ఇప్పించడం తప్ప మన స్వలాభం కోసం మన సొంతం కోసం ఎక్కడ ఒక గజ భూమి ప్రభుత్వాన్ని శోధన చేసుకోవడం కానీ ఎవరికైనా మరి పట్టాలు ఇప్పిస్తామని కానీ లేకపోతే కోటగారులు ఇప్పిస్తామని కానీ ఎవరి దగ్గర ఒక పైసా తీసుకునే దాఖలు లేవు. అది ఈరోజు నాకు ప్రత్యర్థులు పోటీ చేసిన వాళ్ళు కూడా నా గురించి తెలుసు. వాళ్ళు ఎవరు కూడా నా గురించి విమర్శనం చేయలేరు. ఇది ఎప్పుడు ప్రజలతోనే ఉన్నాం, ప్రజలతో మమేకమవుతూ వస్తున్నాం, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రజలకి సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను. తప్పకుండా ప్రజలు తనను ఆశీర్వదించి కౌన్సిల్కి పంపిస్తే ఈ వార్డును 98 వార్డుల్లోకెల్లా నెంబర్ 1గా తీర్చిదిద్దానని చెప్తున్నారు 71వ వార్డు వైసీపీ అభ్యర్థి రాజన్ రామారావు. వీడియో జర్నలిస్ట్ బాలుతో లక్ష్మీనారాయణ, ఎస్టీవీ న్యూస్, గాజువాక నియోజకవర్గం నుండి. జీవీఎంసీ 86వ వార్డు టీడీపీ అభ్యర్థి లేళ్ల కోటేశ్వరరావు అవిశ్రాంతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వార్డు పరిధిలోని ఉప్పర కాలనీ, కాశీపాలెం తదితర ప్రాంతాల్లో ప్రచారం సాగింది. ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఉక్కు పునరావాస కాలనీలో ఇప్పటికీ మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని లేళ్ల కోటేశ్వరరావు అన్నారు. కమ్యూనిటీ హాల్ లేకపోవడంతో సమావేశాలు, శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తనను గెలిపిస్తే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని అన్నారు. కాశీపాలెం అలాగే వంతెనపాలెం ఈ అపార్ట్మెంట్స్ రాజులు వీధి అన్నీ కలిపి సుమారు 2800 3000 ఓట్లు ఉన్న ఏరియా ఇదంతా. ఈ ఏరియా అంతటిని కూడా ఇవాళ డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. ప్రత్యేకించి ఉప్పర్ కాలనీ అనేది స్టీల్ ప్లాంట్ రిహాబిలిటేషన్ లో పార్ట్. అది కనీస ఉప్పర్లందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన పార్ట్ ఇది. వాళ్ళకి ఏదో 107 గజాలు ఇచ్చారు తప్పించి ఒక కమ్యూనిటీ హాల్ కానీ లేకపోతే ఒక కళ్యాణ మండపం కానీ ఏమీ లేవు. అది కనీసం ఒక పార్క్ కూడా, పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న పార్క్ కూడా లేదు ప్రదేశం అయిపోయింది. అలాగే కాశీపాలెం కానీ లేకపోతే దెబ్బగొడపాలెం కానీ లేకపోతే అన్నీ కూడా ఏంటంటే స్టీల్ ప్లాంట్ రిహాబిలిటేషన్ చేసిన కాలనీస్. వీళ్ళందరూ కణితి గ్రామాల నుంచి, అంతకుముందు ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు. వీళ్ళందరికీ కూడా కనీస సదుపాయాలు, వాళ్ళందరికీ కూడా సరైన సదుపాయాలు. అలాగే ఎలక్ట్రికల్ లైన్స్ చూసాం చాలా కిందకి వేలబడుతూ వాటన్నిటిని రీప్లేస్ చేయాల్సిన అవసరం, ప్రత్యేకించి అది ఒకటి చేయవలసిన అవసరం ఉంది. అలాగే వాళ్ళకి కమ్యూనిటీ హాల్స్ కానీ, ఇప్పుడు లేడీస్ అందరికీ కూడా డ్వాక్రా సంఘాలు ఇవన్నిటిని కూడా కూర్చోవడానికి కూడా ఏదో చెట్టు కింద, వేప చెట్టు కింద అదే అమ్మవారి గుడి పక్కన వాటిని కూడా మనం చేయవలసిన అవసరం ఉంది. ఇలా చూసుకుంటే అంటే పాత నుంచి కూడా రిహాబిలిటేషన్ కాలనీ అంటే ఇంచుమించు 1983-82లో ఏర్పడిన కాలనీస్ ఇవన్నీ కూడా. వాటన్నిటి కూడా ఆమురికిలోనే ఉన్నారు ఇంకా. కాబట్టి వాళ్ళందరికీ కూడా సదుపాయాలు చేసిన అవసరం ఉంది. వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఉన్నది. ఈ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి స్టీల్ ప్లాంట్ కానీ జాతీయం అయిపోతే ఏమైపోతామో అనే భయభ్రాంతుల్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ. కాబట్టి ఇటువంటి
పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయాల స్ఫూర్తితో గ్రేటర్ ఎన్నికల్లోనూ బలమైన శక్తిగా ఎదుగుతామని జనసేన గాజ్వాక ఇన్ఛార్జ్ కోన తాతారావు బీజేపీ నేత పృథ్వీరాజులు అన్నారు. 71వ వార్డు జనసేన కార్యాలయాన్ని వార్డులోని విశ్వేశ్వరయ్య నగర్లో ప్రారంభించారు. వార్డు జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కరణం వరలక్ష్మి కనకారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నేతలు మాట్లాడారు. వైసీపీ టీడీపీ పార్టీల పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, అది జనసేన బీజేపీ కూటమితోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పృథ్వీ కన్స్ట్రక్షన్ సుబ్రహ్మణ్యం, దళిత మోర్చా నాయకురాలు పద్మ తదితరులు పాల్గొన్నారు. మరి కొంతకాలంగా కుంటుపడ్డదంటే గతంలో ఉన్న ప్రభుత్వం కానీ మరి ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అభివృద్ధి చేసుకోకపోవడం వల్ల దీనికి కారణం. ఎలక్షన్లు పడితే ఎక్కడ పాడైపోద్దో, ఎమ్మెల్యేకి ఎక్కడ పోద్దని చెప్పి వ్యవస్థ వెనక్కి తోవడం జరిగింది. మరి ఎప్పుడు ఎదురు చూస్తున్న వచ్చిన కార్పొరేషన్ ఎన్నికల్లో అందరూ కూడా సైతవంతమై మరి పెద్దలు చెప్పినట్టుగా ఇక్కడ ముఖ్యంగా ఏదో సమస్యలు తెలిసిన వ్యక్తి అయితే ఓట్లు వేస్తే అభివృద్ధి చెందుతుంది. అంతే తప్ప ఎవరో వస్తారు ఎలక్షన్ అప్పుడు పెద్దలు చెప్పినట్టుగా అదంతా బూటకప్పులు. మరి జనసేన పార్టీ అభ్యర్థిని కరణం వరలక్ష్మిని గెలిపిస్తే బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కాబట్టి మరి ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకొని ఆ ఓటు విలువను కాపాడి మరి నీతి నిజాతి పార్టీ జనసేన పార్టీకి ఓటేస్తే గ్లాస్ గుర్తుపై కంపల్సరీగా వార్డు అభివృద్ధి చెందుతుంది. మరి 71వ వార్డు అనేక సమస్యలు ఉన్నాయి. చాలా స్లమ్ ఏరియా, మరి సుందరీ కోన కానీ, శ్రీనార్ కానీ, దుర్గా కోన కానీ, అర్జునగర్ కానీ, మరి కుంచమమ్మ కోన కానీ, తోకాడ కానీ, దత్సయ్య నగర్ కానీ, ఇవన్నీ విశ్వాసనగర్ కాలనీ చూద్దాం. మరి గతంలో కంటే ఇప్పుడు కంటే ఒక కాలనీ ఇది. మరి కాలనీలో పార్కులు కానీ అన్ని అభివృద్ధి చెందాలంటే గట్టి సమస్యల మీద పోరాడే కార్పొరేటర్ కావాలి. మరి అది మీరందరూ ఆలోచించి మరి జనసేన గుర్తు బీజేపీ వాళ్ళ మీద గ్లాస్ గుర్తు ఓటేస్తే కంపల్సరీ కాలనీ పెద్దలందరికీ మనం చేస్తున్నాం. మీ సమస్యలన్నీ కంపల్సరీగా పెద్దలు కోన తాతారావు గారి ద్వారా ఇన్ఛార్జ్ ద్వారా సమస్యలన్నీ తీరుతామని చెప్పి జీవీఎంసీ 60వ వార్డు వైసీపీ అభ్యర్థి పివి సురేష్ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోంది. రెండుగుళ్ల ప్రాంతంలో ప్రచారం సాగింది. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని సురేష్ ధీమా వ్యక్తం చేశారు. ఒక విషయం చెప్పాలి సింగార్ గురించి. యాక్చువల్గా నార్త్ ఇండియన్స్ ఎప్పుడు కూడా మనకు సపోర్ట్ చేయరు. ఒకటే ఒక పార్టీ చూస్తారు, బీజేపీ. కానీ ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను, నార్త్ ఇండియన్స్ అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి నాకు సపోర్ట్ చేయడం అనేది వాళ్ళందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ప్రసాద్ గారికి, అదేవిధంగా ఆనంద్ గారికి అండ్ టీం ప్రతి ఒక్కరికి కూడా, యువతకి, అలాగే వేదిక ముందున్న మహిళలకు, పెద్దలకు అంటే అభిమానం, వాళ్ళ అన్న మీద వాళ్ళకున్న అభిమానం ఈ రకంగా చూపించుకున్నందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటాం ఫస్ట్. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, సీనియర్ నాయకులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, మాజీ కార్పొరేటర్ ఆప్తులు పెద్దలు బద్రీనాథ్ గారికి, శ్రీనికి, పత్నీరావుకి, రాజు గారికి, సింహాచలం గారికి, మరి వినోద్ బాల్ గారికి, సింజయ్ గారికి, ఈరోజు మనందరం ఇక్కడ అసెంబ్లీ అవ్వడానికి ఒకే ఒక్కరు కారణం. ఎవరండి? జీవీఎంసీ 71వ వార్డు బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కరణం వరలక్ష్మికి భవన నిర్మాణ కార్మికుల నుండి సంపూర్ణ మద్దతు లభించింది. జనసేన నేత కరణం కనకారావు ఆధ్వర్యంలో సుందరయ్య కాలనీలోని భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం భవన్లో జరిగిన కార్యక్రమంలో అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని భరోసా ఇచ్చారు. వైసీపీ హయాంలో భవన నిర్మాణ కార్మికుల కష్టాలు అధికమయ్యాయని కరణం కనకారావు వరలక్ష్మిలు విమర్శించారు. కార్మికులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ పోరాటాలు చేశారని, ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు అప్పారావు, సహదేవరావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్మికులందరూ కూడా చాలా ఇబ్బందులు పడారు. అలాగే దాని తర్వాత కరోనా. మరి ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిందో, జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఈ కార్మికులందరూ కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. మరి అదే కాకుండా ఈ కార్మికులకి ఏదైతే పన్నుందో డబ్బులు ఉన్నాయో, మరి ఆ డబ్బు కూడా ఇతర పథకాలకు ఉపయోగించి మరి కార్మికులకు అన్యాయం చేయడం జరిగింది. మరి కార్మికులందరూ కూడా ఎంతో ఇస్పెక్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక నమ్మకం ఉంది వాళ్ళ మీద. ఈరోజు ఎంతమంది మబ్బు పెట్టినా, డబ్బు కానీ మందు కానీ పెట్టినా సరే కార్మికులందరూ కూడా మేము ఉన్నామంటూ భరోసా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఈరోజు
గాజు గ్లాసు గురించి ఓటేసి వాళ్ళకి కూడా మేము అలాగే ఆ రీతిలోనే మేము సపోర్ట్గా చేస్తూ ఉన్నాం ఇన్ని సంవత్సరాలను. మనం పవన్ కళ్యాణ్ ఆశయ సాధనాలతో అందరూ అలాగే ఏమైందంటే ఇప్పుడు ఇసుక చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు అందరూ. ఒక 3 నెలలు 4 నెలలు అప్పుడు కూడా అమ్మవాడి ఆడవాడి ఈవాడి అంటున్నారు, కానీ పెట్రోల్ మీద గ్యాస్ మీద అంట్ల మీద డబ్బులు పెంచుతున్నారు, వంట సరుకు మీద కొండ పెంచుతున్నారు, అందువల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మాకు బాగా సపోర్ట్ ఇస్తుంది ఫస్ట్ నుంచి వాళ్ళు. జీవీఎంసీ 70 వార్డు బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి తేరంకొండ పావని ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. ఎర్రగడ్డ కాలనీ, శ్రామిక్ నగర్, డ్రైవర్స్ కాలనీ, శ్రీనివాస నగర్లో ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. తనకు మద్దతు తెలపాలని అభ్యర్థించారు. ఒక్క అవకాశం ఇస్తే వార్డును అభివృద్ధి పదంలో నడిపిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన వార్డు కోఆర్డినేటర్ మల్లికార్జున్, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఎన్నికల ప్రచారం భాగంలో ఇవాళ డ్రైవర్స్ కాలనీ మరియు సాయంత్రం శ్రామిక్ నగర్, శ్రీనివాస నగర్ చేసాం. మాకు విశేష స్పందన వస్తుంది. వెళ్ళిన ప్రతి ఏరియాలో బాగా ఆదరిస్తున్నారు. సో ఈ విధంగా మీ అందరూ మీ అమూల్యమైన ఓటు గెలిపిస్తారని ప్రార్థిస్తున్నారు. శ్రామిక్ నగర్, శ్రీనివాస నగర్ కాలనీలో విశేషంగా ప్రజల ఆదరణతో ముందుకు మేము వచ్చాం. ప్రజలందరూ మాకు మన్నన పొందారు. ఈ మా కమలం గుర్తు జనసేన బీజేపీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి శ్రీ పవన్ గారిని అత్యంత మెజారిటీతో గెలిపిస్తామని మేమందరం ముందుకొచ్చాం. మా జనసేన తరపున భారీ మెజారిటీతో అఖండ విజయంతో ముందుకు తీసుకెళ్తామని. జీవీఎంసీ 29 వార్డు వైసీపీ అభ్యర్థి ఉరుకుటి నారాయణరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు సీటు కేటాయించడం ఆనందంగా ఉందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో బర్త్డే వేడుకలు ఇష్టం లేకపోయినా అభిమానుల కోరిక మేరకు వేడుకలు నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అయిన డైనామిక్ హీరో రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు రాజ్యసభ విజయసాయిరెడ్డి గారు, మా జిల్లా మినిస్టర్ అవంతి శ్రీనివాస్ గారు, ఎంపీ ఎంఏ సత్యనారాయణ గారు, వీళ్ళ నాయకత్వంలో ఈరోజు 29వ వార్డులో నాకు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా టికెట్ ఇచ్చినందుకు వాళ్ళకి శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నాకైతే ఇష్టం లేదు, కానీ మా 29వ వార్డులో ప్రతి ఒక్క ఏరియాలో కూడా ఈరోజు పుట్టినరోజు నాడు ఈరోజు మన దక్షిణ నియోజకవర్గం టికెట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఒక శుభపరిణామం. కంపల్సరిగా మీరు రావాలి అని నాకు బలవంతం చేయడం వల్ల నేను తప్పదని వెళ్ళడం జరిగింది. నాకైతే ఈ పుట్టినరోజు కాదు, నన్ను నమ్మి మా నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు, మా వాసుపల్లి గణేష్ గారు, మా ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గం నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చినందుకు 24 గంటలు మా 29వ వార్డు ప్రజలకి సేవలు అందిస్తానని ఈ సభామూలకంగా తెలియజేస్తూ, వార్డులో ఎటువంటి సమస్యలున్నా ఇమ్మీడియట్లుగా పరిష్కరించేటట్టు మా నాయకత్వం దృష్టిలోకి తీసుకెళ్లి తప్పకుండా 29వ వార్డులో అత్యధిక మెజార్టీతో మా విజయసాయిరెడ్డి గారికి, ఎంపీ గారికి, మా దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు గారు వాసుపల్లి గణేష్ కుమార్ గారికి నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా కానుకగా నేను ఇస్తానని మా 29వ వార్డు ప్రజలు వైఎస్ఆర్సీపీ. జీవీఎంసీ 41వ వార్డు టీడీపీ అభ్యర్థి కోడిగుడ్ల పూర్ణిమ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. వార్డులో ప్రతి ఒక్కరూ ఓటర్ను కలుస్తూ తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఇంటింటికి వెళ్లి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే 41వ వార్డును అభివృద్ధి చేస్తానని పూర్ణిమ అన్నారు. నేను కోడిగుడ్ల పూర్ణిమ. నేను 41వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నాను. ఈరోజు సుబ్బలక్ష్మి నగర్ వచ్చామండి. గడప గడపకి వెళ్ళి బొట్లు కార్యక్రమం ప్రారంభించాము. గడప గడపకి వెళ్తున్నామండి. వెళ్ళిన చోటంతా చాలా సంతోషపడుతున్నారండి. మేము ఇలా టీడీపీ తరపు నుంచి ఇలా మేము చెప్పబోయినడికి వాళ్ళు చాలా ఇష్టంగా సంతోషంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ముందు ప్రత్యక్షమైనట్టు వాళ్ళు అంత సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. ఎందుకంటే చాలా విసిగిపోయి ఉన్నారు
అందరూను. నేను చెప్పిన వెంటనే మీకు ఎందుకమ్మా మేము ఉన్నాం మీ వెనకాతల, మేమందరం మీకు మంచి మెజారిటీతో గెలిపిస్తామని భరోసా ఇస్తున్నారండి వెళ్ళిన చోటంతాను. తెలుగుదేశం హయాంలో ఇక్కడ చాలా అభివృద్ధి పనులు అయితే జరిగాయి. గోగిడం సాంబశివరావు గారు 3 సార్లు ఇక్కడ కార్పొరేటర్గా చేశారంటే చిన్న మాట అయితే కాదండి. అది చాలా అసలు అలా అనేది చాలా కష్టం. అది అలాంటిది ఆయన్ని గెలిపించారు. ఆయన ఎంత అభివృద్ధి చేయకపోతే ఆయన అలా గెలిపిస్తారు. ఆయన ఏ విధంగా అయితే ఇక్కడ అభివృద్ధి చేశారో అదే విధంగాను నేను కూడా చేస్తానండి. నాకు కూడా ఆశీర్వదించండి మీరందరూ. అయినా నేను ఇలా నన్ను ఆయనతోనే తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి నన్ను పరిచయం చేసి వాళ్ళ అమ్మాయి అని చెప్పి నాకు అందరికీ చెప్తున్నారండి. ఈ అమ్మాయిని మీరు గెలిపించండి, నేను ఎలా అయితే చేసినా తను కూడా అలాగే చేస్తుందని చెప్పడం ఆయన మంచి మనసు అండి. ఆయనది అంత బాగా చెప్పారు. ఆయన ఏ విధంగా అయితే చేశారో నేను అదే విధంగా చేస్తాను. మీ అందరూ నన్ను ఆశీర్వదించి ఇంకా ఏవైనా పెండింగ్ పనులు ఉన్నానని అన్ని చేసి పెడతానండి. ప్రతిదీ చేస్తాను, ఏది మర్చిపోను. జీవీఎంసీ 41వ వార్డు వైసీపీ అభ్యర్థి యాండ్రపు ఫాతిమారాణి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. ఆమెకు మద్దతుగా పార్టీ నాయకులు, మహిళలు వార్డులోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఫాతిమారాణిని గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు నిఖిలేష్, రాజ్ కుమార్, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 41వ వార్డులో ఉంటున్నాం. మా అభ్యర్థిని యాంట ఫాతిమారాణి గారు ఎక్స్ కార్పొరేటర్గా గతంలో చేశారు. ఆవిడ జ్ఞానపుర అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు. నిన్నటి రోజున పప్పల గణేష్ కుమార్ పాదయాత్రలో ఫాతిమారాణి గారు కలిసి నడుస్తుండగా ఈ ప్రజలందరూ ఆవిడ వెనక ముందడుగు వేస్తూ జనాలు సాగారు ముందుకి. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఓటు వృధా చేయకూడదని. ఓటు ఎంత విలువైందో ఆ ఓటుకి ఉన్న విలువ ఎంతో ప్రజలకు తెలుసు. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మా ఓటుని వృధా చేయమని భావంతో ముందుకెళ్తున్నారు. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు పెట్టాడు. ఆ పథకాల్లో ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్కటి లబ్ధి పొంది ఉన్నారు. అదేవిధంగా గతంలో మన ఫాతిమారాణి గారు ఎక్స్ కార్పొరేటర్గా పనిచేసి ఊరిని ఎంతో అభివృద్ధి పథంలో నడిపించారు. అందువలన అమ్మ మీరే నడవండి, మీ వెనక మేమందరూ వస్తామని మా ఊరి బిడ్డ, మన బిడ్డ, మన అందరి బిడ్డ అంటూ ప్రతి గడప నుంచి ప్రతి ఇంటి నుంచి అందరూ కూడా ఆవిడ వెనక నడిచి వేల సంఖ్యలో నిన్న పాదయాత్రలో బయలుదేరారు. నిన్నటి జీవీఎంసీ 33వ వార్డు టీడీపీ అభ్యర్థి విల్లూరి తిరుమలాదేవి చక్రవర్తి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. వార్డు పరిధిలోని మూడుగుళ్ల జంక్షన్, వెంకటేశ్వరం మెట్ట పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే విశాఖ ఎంతో అభివృద్ధి సాధించిందని తిరుమలాదేవి చక్రవర్తి అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తనను ఆశీర్వదిస్తే వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఎందుకంటే నేను పుట్టింది పెరిగింది ఇక్కడ. వాటి ప్రజలు మమేకం అంటే నిజంగా సొంత ఆడపిల్లలాగా నేను తీసుకొస్తున్నారు. ఇది 32 సంవత్సరాల చరిత్ర అండి. ఎందుకంటే రామారావు గారు పెట్టిన పార్టీ సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళని సూక్తితో నా భర్త అడుగుజాడలో నేను నడుచుకొని ఉంటున్నానండి. కానీ నాకు ఇప్పుడు ఈ సంవత్సరం టికెట్ ఇచ్చినందుకు శ్రీ ఎంవి భరత్ గారికి, మరి గీతం కాలేజ్ అధినేత గారు మూర్తి గారు మనోడు అయినటువంటి భరత్ గారికి, మరియు పల్లా శ్రీనివాసరావు గారికి, అచ్చెన్నాయుడు గారు, ముఖ్యంగా అచ్చెన్నాయుడు గారికి కూడా మన వార్డు ప్రజలు కూడా శిరసు వంచి, నా కుటుంబం అంతా కూడా పల్లా శ్రీని గారికి శిరసు వంచి పాదాభివందనాలు చేస్తున్నానండి. ఎందుకంటే నా మీద ఎంతో బరువు పెట్టారు 33వ వార్డు ప్రజలందరూ. ఎన్నో సంవత్సరాల నుంచి, ముఖ్యంగా 1452 సర్వే నంబర్ 2001లో ఉచిత న్యాయ సదస్సు పెట్టి ఉన్నారు మా హస్బెండ్. ఎందుకంటే ఆయన ఒక లాయర్ అయి ఉండి ఇక్కడ గవర్నమెంట్ భూములు కావు, ఇది అంకిత భానోజీరావు గారి స్థలం అని, అది ఆయన ఇచ్చారని, ఆ స్థలం కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు అని చెప్పి 2001 నుంచి ఇప్పటి వరకు కూడా ఖమ్మంపాటి ఎంపీ గారు హరిబాబు. జీవీఎంసీ 35వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి విల్లూరి భాస్కర్రావు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వార్డు పరిధిలోని పెరుక వీధి, రామాలయం నుండి పూర్ణ మార్కెట్ వరకు ప్రచారాన్ని చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే వార్డు ప్రజల రుణం తీర్చుకుంటారని విల్లూరి భాస్కర్రావు అన్నారు. 35వ వార్డు ప్రజలు బలపరిచిన అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా, కార్పొరేటర్ అభ్యర్థిగా నేను 35వ వార్డు తరపు నుంచి పోటీ చేస్తున్నాను. రేపు జరగబోయే
మార్చి 10వ తారీఖున జరగబోయే ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు కూడా ప్రజల మద్దతుతో నేను కౌన్సిల్ అడుగు పెడతానని, బంపర్ మెజారిటీతో గెలిపిస్తారని, జనాల తాలూకా నీరాజనాలు కానివ్వండి, ప్రజల అన్నదానాలు కానివ్వండి, ఆశీర్వాదం కానివ్వండి, ప్రతిదీ కూడా నేను చూస్తున్న ప్రతిదీ కూడా 10 సంవత్సరాల నుంచి చేసిన సర్వీస్ని చేసుకుని వచ్చిన తర్వాత వెలగబెడతానంటాం కాదు. నేను ఆల్రెడీ చేసి ప్రజల్లోకి ఓటు అడుక్కోవడానికి, ఓటు అడగడానికి నేను వెళ్తున్నాను. దానికోసం ప్రతి ఒక్కరు కూడా ఓటర్ దగ్గర నుంచి వస్తున్న విశేష స్పందన చూస్తే చాలా 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 బంపర్ మెజారిటీగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు 10వ తారీఖు వస్తుందా, ఎప్పుడు బంపర్ మెజారిటీతో ఓటింగ్ చేసి గెలిపిద్దామని అన్నట్టుగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఓటర్లాగా చూడట్లేదు, నాయకులాగా చూడట్లేదు. ఒక సొంత ఇంట్లో మా ఇంట్లో అభ్యర్థి నిలబడ్డాడు, మా సొంత మనిషి నిలబడ్డాడు అనే అభిమానంతో ఉన్నారు. ఈ అభిమానాన్ని నేను వమ్ము చేయకుండా, ఈ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా రేపు రాబోయే రోజుల్లో కార్పొరేట్గా కౌన్సిల్గా నిలబెట్టిన తర్వాత అందులో కూర్చొని మన 35వ వార్డులో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలపై కానివ్వండి, అలాగే డ్రింకింగ్ వాటర్ మీద కానివ్వండి, ఎలక్ట్రికల్ మీద కానివ్వండి, ప్రతిదీ కూడా నేను సత్వరమే పోరాటాలు చేస్తానని చెప్పేసి వీళ్ళందరికీ కూడా తక్షణ పరిష్కార దిశగా ఏ సమస్యలున్నా సరే నేను కృషి చేస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, స్వతంత్ర అభ్యర్థిగా నేను 35వ వార్డు నుంచి బంపర్ మెజారిటీతో ఇక్కడ ప్రజలు గెలిపిస్తున్నారని చెప్పి హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 5వ తేదీ కల్లా ప్రభుత్వ సిబ్బందితో ఓటర్ స్లిప్లు పంపిణీ చేయిస్తాం. వాలంటీర్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవన్న ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ. తూర్పు నౌకాదళ నూతన అధిపతిగా వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్ బాధ్యతల స్వీకరణ. ఢిల్లీకి బదిలీ అయిన అజయ్ కుమార్ జైన్. చేతులు కాళ్లు కట్టేసి ఓ యువతిని తోటలో పడేసిన దుండగులు. విజయనగరం జిల్లా గుర్ల మండలం పోలీస్ స్టేషన్ కు సమీపంలో ఘటన. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. జనసేన బీజేపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.